హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ ఉద్యోగ సమాచారంతో పాటు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అయితే మీకు ప్రతి దినం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ మనం ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో విడుదలైనటువంటి అంగన్వాడీ టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. సో ఇప్పటికీ మనకు పెద్దపల్లి కానివ్వండి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో నేను జోగులాంబ గద్వాల్ జిల్లా నోటిఫికేషన్ గురించి మీకు వివరిస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఇక మనకి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐసిడిఎస్ గద్వాల్, మల్దకల్ మరియు మనోపాడ్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు గిరిజన ప్రాంతంలో అంగన్వాడీ సహాయకురాలు పోస్టులు భర్తీ చేయడానికి ఎలిజిబుల్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్లోనే మనకు ఇంపార్టెంట్ డేట్స్ మనకు 29 జూన్ నుండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ వెబ్సైట్లో ఓపెన్ ఉంది, మీరు చూడండి, ఎనేబుల్ అవుతుంది. ఇక జూలై 8 వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం అనేది జరిగింది. మనకు దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్లోనే అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఖాళీలు, విద్యార్హత, రిజర్వేషన్లు, ఈ వివరాలన్నిటికీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వెబ్సైట్లో మీరు చూడొచ్చు, మీకు డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక మనం గమనిస్తే మనకు గద్వాల్లో చూడండి, అంగన్వాడీ టీచర్లు 28 వేకెన్సీస్ ఇక్కడ భర్తీ చేయబోతున్నారు. అంగన్వాడీ సహాయకురాలు 5 పోస్టులు ఇక్కడ భర్తీ చేయబోతున్నారు. మొత్తం 33 ఇక్కడ భర్తీ చేస్తున్నారు. మల్దకల్ ప్రాజెక్టులో భాగంగా 22 అంగన్వాడీ టీచర్స్, 4 హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. టోటల్ 26. మనోపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టులో భాగంగా 14 టీచర్ పోస్టులు, అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ సహాయకురాలు పోస్టులు అయితే భర్తీ చేయడం లేదు, 14 టీచర్ పోస్టులు. టోటల్గా మనకి 64 అంగన్వాడీ టీచర్లు, 9 అంగన్వాడీ హెల్పర్స్, 73 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ చూడండి, సదరు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి అనేది ఇక్కడ కండిషన్ అయితే ఉందండి. ఒకవేళ హెల్పర్ పోస్ట్కు మాత్రము ఇంటర్ లేకపోతే, ఇంటర్ అభ్యర్థులు లభించకపోతే 10th క్లాస్ ఉత్తీర్ణులైన వారిని పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ఏజ్ వచ్చేసి మనకు చూడండి, జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి అనేది ఇక్కడ కండిషన్ ఉంది, మీరు గమనించండి. స్థానికత విషయానికి వస్తే, దరఖాస్తు చేసుకోబోయే మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి. ఒకవేళ గ్రామ ప్రాంతానికి చెందితే మీరు ఆ గ్రామ పంచాయతీలోనే స్థానికులై ఉండాలి. పట్టణ ప్రాంతానికైతే ఆ వార్డుకి మీరు స్థానికులై ఉండాలి. ఇది మన కండిషన్. ఇక ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఎస్టీలకు కేటాయించినటువంటి అంగన్వాడీ టీచర్ కానివ్వండి, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అదే హ్యాబిటేషన్లోని ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఎస్సీలకు కేటాయించిన అంగన్వాడీ టీచర్ కానివ్వండి, అంగన్వాడీ హెల్పర్ పోస్టుకి అదే గ్రామ పంచాయతీకి చెందిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇక సంబంధిత తహసీల్దార్ గారిచే ధృవీకరించిన రెసిడెంట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా జత చేయాలని చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి 1 సంవత్సరం లోపు తీసుకున్న నివాస ధృవీకరణ పత్రాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. రిజర్వేషన్లు పోస్ట్ వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్కు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఒకవేళ అభ్యర్థిని పేరులో ఏమైనా మార్పు ఉన్నట్లయితే అది గెజిట్లో కానీ కోర్టు ఉత్తర్వులు కానీ ఉంటేనే ఆ అభ్యర్థిని పేరును పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే మీ నేమ్లో ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఆ గెజిట్ ద్వారా కానీ కోర్టు ఉత్తర్వు ద్వారా కానీ దాన్ని అయితే ప్రూఫ్గా మీరు చూపెట్టాలి. ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకున్నటువంటి అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో జూలై 8 నుండి జూలై 17 వరకు అన్ని కార్యాలయ పనివేళల్లో ఒరిజినల్ ధృవపత్రాలను అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో స్క్రూటినీ కోసము సమర్పించాలి అని చెప్తున్నారు. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత జూలై 8 నుంచి జూలై 17 మధ్య మీరు ఒక సెట్ మీరు అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళండి, ఒరిజినల్ తీసుకెళ్ళండి, వాళ్ళు స్క్రూటినీ అయితే చేసుకుంటారు. ఇక క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. అంధత్వం ఉన్నప్పటికీ కూడా ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన
కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాళ్ళు చేతులకు సంబంధించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్య నేర్పుటకు కానీ పిల్లల సంరక్షణకు ఎలాంటి ఆటంకం లేకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేయాల్సిన ధృవపత్రాలు ఏమున్నాయంటే మనకి పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రం అంటే SSC మెమో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కుల ధృవీకరణ పత్రం తహసీల్దార్ ఇచ్చింది. విద్యార్హత ధృవీకరణ పత్రం ఇంటర్, ఆపై విద్యార్హత మార్కుల జాబితా మీరు అప్లోడ్ చేసుకోండి. నివాస ధృవీకరణ పత్రం తహసీల్ ద్వారా ఇవ్వబడుతుంది, తహసీల్దార్ ద్వారా. అంగవైకల్యం కలిగిన వారైతే సదరం సర్టిఫికెట్ ఉంటుంది, దాన్ని అప్లోడ్ చేయండి. వితంతువు అయితే భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్గా. అనాథ అయితే అనాథ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రాజెక్టుల వారీగా ఖాళీల పూర్తి వివరాలు అయితే జతపరచడం జరిగింది. ఇది మనకి జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఈ ప్రకటనను జారీ చేస్తున్నట్టు వారైతే ప్రకటించారు. మరి ఈ వీడియోలో మీకు కంప్లీట్ వివరాలు అయితే నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను.